పుదీనా చట్నీకి కావలసినవి పుదీనా వాష్ చేసుకొని తీసుకోవాలి, కరివేపాకు, పచ్చిమిర్చి, 5-6 వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు, ధనియాలు, మినప్పప్పు, జీలకర్ర. పొయ్యి మీద కడాయి పెట్టుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మనం తీసుకున్నటువంటి ధనియాలు, మినపప్పుని కొంచెము ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇదే ఆయిల్లో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లో మనం తీసుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం. దీనిలోనే మనం తీసుకున్నటువంటి కరివేపాకు, పుదీనా వేసుకొని నూనెలో ఫ్రై చేసుకుందాం. ఇది దగ్గరకు అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఇందులోనే మనం తీసుకున్నటువంటి జీలకర్ర, చింతపండు వేసి ఒకసారి కలుపుకుందాం. ఇందులోనే మనం తీసుకున్నటువంటి వెల్లుల్లిపాయలు కూడా వేసి ఒకసారి కలుపుకుందాం. దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఇది చల్లారే వరకు ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకుందాం. ఇది చల్లారేంత వరకు మనం వేయించుకున్నటువంటి ధనియాలు మిక్స్కి వేసుకుందాం. చూపి ఇది చల్లారింది. ఇది కూడా ఇందులో యాడ్ చేసుకొని మిక్సీకి పట్టుకుందాం. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుందాం, కొంచెం పసుపు చిటికెడంతా వేసుకుందాం. ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. మనం ఆయిల్ వేడయ్యాక కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర చిటపటలు ఆడేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీకి పట్టుకున్నటువంటి ఈ చట్నీని ఇందులో వేసుకొని మొత్తం కలిసే వరకు ఒకసారి కలుపుకుందాం. అంతేనండి, మనం ప్రిపేర్ చేసుకున్న పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.